నమస్తే ఎవ్రీవన్, ఈ రోజు అయితే మనం ఆయిల్ లేకుండా ఆరోగ్యకరమైన కొబ్బరి చట్నీ ఎలా చేయాలో చూసేద్దాం. స్టవ్ వెలిగించి బాండిలు వేడయ్యాక 1 టీ స్పూన్ మెంతులు, 2 టీ స్పూన్స్ జీలకర్ర, 3 టీ స్పూన్స్ ధనియాలు యాడ్ చేసి దోరగా వేయించండి. వేయించుకున్న ధనియాలను ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టుకుందాం. అదే బాండలిలో స్కిన్ తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 1 కప్పు పచ్చి కొబ్బరిని యాడ్ చేద్దాం. ఈ కొబ్బరిని కూడా గోల్డెన్ ఎల్లో వచ్చేంత వరకు దోరగా ఫ్రై చేయాలి. అందులో కట్ చేసి పెట్టుకున్న 1 ఆనియన్ కూడా యాడ్ చేయండి. 15 నుంచి 20 వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసి ఫ్రై చేయండి. 1 టీ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేయండి ఇందులో. సో కొబ్బరిలో చాలా పోషక విలువలు ఉన్నాయి కాబట్టి అప్పుడప్పుడు చేస్తూ ఉండాలండి ఇలాంటి పచ్చడి కూడా. ఈ ఫ్రై చేసుకున్న మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసి బరకగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. మీకు ఆయిల్ కావాలంటే 1 టీ స్పూన్ యాడ్ చేయండి, లేకపోతే ఆ కొబ్బరిలో ఉన్న ఆయిలే సరిపోతుంది, ఎక్స్ట్రా అవసరం లేదు. అదే బాండలిలో 1 కప్పు శనగపప్పు కూడా దోరగా వేయించండి లో ఫ్లేమ్ మీద. వేయించుకున్న పచ్చనగపప్పుని పక్కన తీసి పెట్టండి. అదే బాండలిలో 20 ఎండుమిరపకాయలని కూడా వేయించండి. తర్వాత సపరేట్ మిక్సీ జార్లో వేయించుకున్న పచ్చనగపప్పు, వేయించుకున్న ఎండుమిరపకాయలు, 1 టీ స్పూన్ ఇంగువ యాడ్ చేసి గ్రైండ్ చేయండి. కొబ్బరి మిశ్రమం బరకగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, అందులోకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు యాడ్ చేసి అండ్ గ్రైండ్ చేసుకున్న పచ్చనగపప్పు ఎండుమిరపకాయల మిశ్రమాన్ని కూడా ఇందులో యాడ్ చేసి అంత వాటర్ యాడ్ చేసి మరలా ఇంకోసారి గ్రైండ్ చేయండి. సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని మీ టేస్ట్కి తగినంత అడ్జస్ట్ చేసుకోండి. అంతేనండి, ఎంతో రుచికరమైన కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో. చూడడానికే కాదండి, తినడానికి కూడా చాలా రుచికరంగా ఉంటుంది. దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. అండ్ దీన్ని రైస్లో అయినా, చపాతీలో అయినా, ఇడ్లీలో అయినా, దోశలో అయినా, పూరీలో అయినా, దేంట్లో అయినా పర్ఫెక్ట్గా సూట్ అవుతుందండి. ఇది 1 వీక్ వరకు మనం ఫ్రిడ్జ్లో నిల్వ చేసుకోవచ్చు. చాలా ఎమ్మీగా, చాలా రుచిగా ఉంటుంది. ట్రై చేయండి తప్పకుండా. మీరు పలుకుగా రైస్ వండుకొని ఈ పచ్చడిని రైస్లో కలిపి లంచ్ బాక్స్లో ఆఫీసర్స్కి, స్కూల్స్కి పిల్లలకి ఇచ్చి పంపించవచ్చు. చాలా బాగుంటుంది, చాలా ఎమ్మీగా ఉంటుంది. చూడండి, చూపిస్తున్న విధంగా కలపడమే అండ్ సర్వ్ చేసుకోవడమే అండి. దట్స్ ఆల్, వెరీ సింపుల్. పచ్చి కొబ్బరిలో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది చర్మ సౌందర్యానికి బాగా పనిచేస్తుంది. ఇందులో చాలా మంచి గుడ్ ఫ్యాట్ ఉంటుందండి, అది శరీరానికి మేలు చేస్తుంది. ఇందులో ఫైబర్ శాతం ఎక్కువ కాబట్టి చాలా మంచిది హెల్త్కి కూడా. ఈ పచ్చడిలో పచ్చనగపప్పు యాడ్ చేసాం కదండి, అది కూడా గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. ఎంతో హెల్దీ పచ్చడి అండి ఇది. చూడండి, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా, ఇంకా ఆలస్యం ఎందుకు, ట్రై చేయండి. ఇలాంటి క్విక్, ఈజీ, హెల్తీ, మంచి మరిన్ని వీడియోల కోసము మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్టే కనెక్టెడ్.